బల్లెద్దు నవీన్ సార్. మీకేమైంది? పక్షవాతం వచ్చింది. ఏ ఊరు అని అడుగు. ఏ ఊరు మీది? బుర్జుపల్లె. మీరు ఎక్కడ చూసుకున్నారు పక్షవాతం వచ్చా? ఫస్ట్ గుంటూరు లలిత హాస్పిటల్ అక్కడికి పోయినా ఏమి కాలేదు. డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, 2 లక్షలు డబ్బులు ఖర్చు పెట్టినా ఏం బాగా కాగలేదు. ఇంటికి వచ్చినాము, ఎత్తుకొని వచ్చారు. పోయేటప్పుడు బాగానే పోయినా, వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చారు. మళ్ళీ తర్వాత ఇక్కడ కాజావాల్ సార్ అని అక్కడికి పోయాము. ఎక్కడ? ఇక్కడ గిద్దలూరులో విశ్వభారతి స్కూల్ పక్కన. అక్కడికి పోతే సారు సూర్ణము పాలలో కలుపుకోనీకి అంది ఇచ్చాడు, మందులు అంది ఇచ్చిండు. అవి వాడినా నాకు నడిచిన. చెయ్యి ఎత్తగలుగుతావా? చెయ్యి బాగా ఇంతవరకు వస్తుంది సార్. ఓకే. కాలు కాలు బాగానే ఉంది. ఎన్ని రోజులు వాడాడు మందు? 3 నెలలు వాడి. 3 నెలలు వాడినరా? మళ్ళీ వాడమని చెప్పాడు. మళ్ళీ వాడమని చెప్పిండ్రా? చెప్పిండ్రు సార్. ఎన్ని నెలలు వాడమని చెప్పిండ్రు? మళ్ళా వాడు 1 నెల అట్లా వాడు అన్నాడు. నేను పోలే. ఓకే. కాజావాల్ సార్ దగ్గర ఎంత ఖర్చు అయింది? 6,000. 6,000. ఎత్తు పైకి, ఎత్తు పైకి, ఎత్తు ఇంకా ఎత్తు పైకి. ఇప్పుడు ఎత్తు పైకి ఎత్తు. ఇంకా ఇబ్బంది పడతారు. వీళ్ళంతా వాతలే ఇచ్చండి ఇలా. డైలీ ఎక్సర్సైజ్ అయితే ఎన్ని రోజులు తగ్గుద్ది సార్? అది వచ్చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక 2 వారాలు 3 వారాలకు వచ్చేస్తారు. ఎక్సర్సైజ్ బాగా చేస్తే. నిదానంగా ఎత్తు. ఒకసారి నిదానంగా ఎత్తు. కింది నుంచి చక్కగా పెట్టుకో చెయ్యి. ఇప్పుడు నిదానంగా ఎత్తు. ఓకే సార్.